హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సిపై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనేవి ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్లో వీక్లీ టెస్ట్ అనేది సండే 7:30 PM ఫ్రీగా ఉంటుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే పాత క్లాసెస్ అన్నీ చూడండి. మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనము 6th క్లాస్ సోషల్లో కొత్తగా మారిన సోషల్ ఏదైతే ఉందో మనకి 2020లో మారిన సోషల్ టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ మనం 6th క్లాస్లో సెమ్ 1కి సంబంధించి 4 చాప్టర్స్ చెప్పేశాము. ఈరోజు 5th అండ్ 6th చాప్టర్స్ కంప్లీట్ చేసుకుంటే మనకి ఈ 6th క్లాస్ అయితే కంప్లీట్ అయిపోద్ది అనమాట, సెమ్ 1 సోషల్. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ 2021 ఉందని కంగారు పడదు. నేను 2024 టెక్స్ట్ బుక్ కూడా పక్కన పెట్టుకొని ఇందులో ఏవైతే చేంజ్ అయ్యాయో ఆ చేంజ్ అయిన దగ్గర రాసేసాను అనమాట. ఓకేనా? సో మనం ప్రీవియస్ వీడియోస్లో ఈ 3 చాప్టర్స్ కూడా ఒకే వీడియోలో మీకు క్లియర్గా వెనకాల ఉన్న ఎక్సర్సైజెస్తో సహా చాలా నీట్గా చెప్పడం జరిగింది. అది ఒక 1 hour క్లాస్ ఉంటుంది అనుకుంటా, ఈ 3 లెసన్స్. తర్వాత 4th లెసన్ వచ్చేసి సపరేట్గా మళ్ళీ చెప్పడం జరిగింది. సో ఈ 4 లెసన్స్ అయితే నేను ఆల్రెడీ చెప్పేశాను, ఒకసారి చూడకపోతే చూడండి. సో 5th లెసన్ ఏంటంటే సంచార జీవనం నుండి స్థిర జీవనం వరకు. 6th లెసన్ తొలి నాగరికతలు. ఈ 2 చాప్టర్లు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, సంచార జీవనం నుండి స్థిర జీవనం వరకు ఇక్కడ మనకు ఒక పట్టికేసి ఇచ్చారండి. ఫస్ట్ జీవనం ఎలా ఉండేదంటే ఆదిమ జీవనం, సంచార జీవనం, తర్వాత ఆహార సేకరణ, మచ్చిక చేసుకోవడం, తర్వాత నిప్పు కనిపెట్టడం, ఆ తర్వాత పశువుల పోషణ, ఆ తర్వాత పంటలు పంచడం లేదా మొక్కల పెంపకం. స్థిర జీవనం ఏర్పాటైన తర్వాత రాతి పనిముట్లు ఉపయోగించడం, ఇండ్లను నిర్మించుకోవడం. ఈ విధంగా అయితే సంచార జీవనం నుంచి స్థిర జీవనం వైపు మారారనమాట. లెసన్ మొత్తంలో ఎక్కడ బిట్ వచ్చే ఐటమ్ ఉంది, ఎలా బిట్ వస్తుంది అనేది ఆ లైన్లు మాత్రమే మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? పూర్వం భారత ఉపఖండంలో నివసించే ప్రజలను ఆహార సేకరణ వేటగాళ్ళు అని పిలిచేవారు. ఓకే, ఆది మానవులు జంతు చర్మాలను, ఆకులను దుస్తులుగా వాడేవారు. ఇప్పుడు సంచార జీవనం. ఆహారం కోసం ఆది మానవులు ఏం చేసేవాళ్ళంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళేవారు అనమాట. సో ఇలా వెళ్ళడం వల్ల వారిని మనం సంచార జీవులు అని అనేవాళ్ళం. పురుషులు, స్త్రీలు, పిల్లలు ఆహార సేకరణలో పాల్గొనేవారు అనమాట. నిప్పును కనుక్కోవడం. ఆది మానవులు నిప్పును కనుక్కున్నారండి. నిప్పుతో ఆహారాన్ని వండుకొని తినే విధానానికి నాంది పలికిందనమాట నిప్పు. అలాగే క్రూర మృగాలను తరిమేయడానికి, తాము నివసించే గుహల్లో వేడి కోసం, వెలుతురు కోసం చెక్కను గట్టిపరిచి ఉపయోగించడానికి ఇన్ని రకాలుగా మనకి ఆది మానవులకి నిప్పు అనేది ఉపయోగపడింది. కాబట్టి వాళ్ళు ఆ నిప్పుని పవిత్రంగా భావించేవాళ్ళు అన్నమాట. ఆది మానవుల గురించి మనం ఎలా తెలుసుకోగలమంటే పురావస్తు తవ్వకాల్లో లభించిన పనిముట్ల ద్వారా మనం ఆది మానవుల గురించి తెలుసుకోవచ్చు. వారు రాళ్లతోనూ, కర్రలతోనూ, ఎముకలతోనూ తయారు చేసిన పనిముట్లను విస్తృతంగా ఉపయోగించారు. ఈ పరికరాలను వారు జంతువుల చర్మం తీయడానికి, చర్మం శుభ్రం చేయడానికి ఉపయోగించారు. రాతి పనిముట్లను జంతువుల మాంసం, ఎముకలు కోయడానికి వాడారు. అలాగే భూమిలో నుంచి ఆహారంగా ఉపయోగించే దుంపలు, వేర్లు ఇవి తవ్వాలన్నా సరే వాళ్ళకి పరికరాలు అవసరం కదా. అలాగే జంతువుల వేటకి విల్లు, అంబులను, ధనస్సు, బాణాలను కూడా తయారు చేసుకున్నారు అనమాట. ఆ పరికరాలతో వాళ్ళకి వేట అనేది సులువుగా సాగింది. ఆది మానవులు ఉపయోగించారనమాట. ఇక్కడ మనకి పిక్చర్స్ లో ఏం తెలియజేశారంటే ఏ అనేది ప్రాచీన రాతి పనిముట్లు, బి అనేది చాలా సంవత్సరాల క్రితం తయారు చేసిన రాతి పనిముట్లు, సి అనేది తరువాతి కాలంలో తయారు చేసింది, డి అనేది 10,000 సంవత్సరాల క్రితం తయారు చేసింది, ఈ అనేది రాతి పనిముట్లుగా ఉపయోగించిన గులక రాళ్ళు అనమాట. బెలూమ్ గుహలు. ప్రాచీన కాలంలో ప్రజలు నివసించిన ప్రదేశాల్లో నేలను తవ్వినప్పుడు దొరికిన పురాతన సామగ్రి, ఎముకలు, పాత్రలు, భవనాలు, అవశేషాలను అధ్యయనం చేసేవారిని మనం పురావస్తు శాస్త్రవేత్తలు అంటాం. ఆ పురావస్తు శాస్త్రజ్ఞులు కర్నూలు జిల్లా గుహలలో ఆది మానవులకు చెందిన అనేక రాతి పనిముట్లను కనుగొన్నారు. ఈ జిల్లాలో
బేతంచెర్ల, బనగానపల్లి ప్రాంతాల్లో కొన్ని వందల గుహలు ఉన్నాయి. కర్నూలు జిల్లా గుహల్లో పురావస్తు శాస్త్రజ్ఞులు రాతి పనిముట్లు కనుగొన్నారు. అలాగే ఈ కర్నూలు జిల్లాలోని బేతంచెర్ల, బనగానపల్లి ప్రాంతాల్లో కొన్ని వందల గుహలు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి చూపిస్తున్నది ఏంటంటే కర్నూలు జిల్లాలోని బెలూమ్ గుహల ప్రవేశ మార్గం ఇది. జంతువులు, ఎముకలు, రాతి పనిముట్లు, ముఖ్యంగా సూక్ష్మ రాతి పరికరాలు, ఎముకలతో చేసిన పనిముట్లని ఈ గుహలలో పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వాళ్ళు ఏదైతే కర్నూలులో గుహలు కనుక్కున్నారో ఆ గుహలలో సూక్ష్మ రాతి పరికరాలు, ఎముకలతో చేసిన పనిముట్లు వారికి దొరికాయి అన్నమాట. ఎముకలతో చేసిన పనిముట్లు ఈ గుహలలో తప్ప భారత ఉపఖండంలో ఎక్కడా దొరకలేదన్నమాట. ఈ కర్నూలు జిల్లాలో ఉన్న గుహల్లో తప్ప ఇంకెక్కడా కూడా ఎముకలతో చేసిన పనిముట్లు పురావస్తు శాస్త్రజ్ఞులకు దొరకలేదు. ఇక్కడ మనకి కర్నూలు జిల్లా ముచ్చట్ల చింతమాను గవి గుహలలో లభ్యమైన ఎముకలతో చేసిన పనిముట్లు. ఓకే, ఆది మానవులు గుహలలోని రాతి స్థావరాల్లోనూ నివసించేవారు. గుహల గోడలపై, రాతి స్థావరాలపై ఆది మానవులు జంతువులను, వారు వేటాడే సంఘటనల్ని చిత్రించేవాళ్ళు అనమాట. వారు ఎలా చిత్రించేవారు? అప్పట్లో పెయింట్లు, బ్రష్లు ఇవేం లేవు కదా అంటే వారు కొన్ని రకాల రంగు రాళ్లను, కలర్ రాళ్ళు ఉంటాయి కదా కొన్ని దగ్గర, ఆ రాళ్ళని పిండి చేసి జంతువుల కొవ్వును కలిపి, జంతువు కొవ్వును అందులో కలిపి అది పెయింట్ లాగా తయారైపోతుంది కదా, సో దాన్ని కలిపి చిత్రాలు వేయడానికి అవసరమైన రంగులు చేసుకునేవాళ్ళు. చిత్రించడానికి మరి బ్రష్ కావాలి కదా, వెదురు కుంచెలను వాడేవారు అనమాట. ఈ విధంగా వాళ్ళు ఎలా వేటాడుతారు, వాళ్ళు ఏ జంతువులు వేటాడుతారు, వాళ్ళ జీవనం ఏంటి అనేది గుహల్లో ఆ గోడ మీద చిత్రించే వాళ్ళు అనమాట. రంగురాళ్లను పిండి చేసి జంతువుల కొవ్వును కలిపి. ఓకే, ఇప్పటి వరకు కర్నూలు జిల్లా గురించి చూసాం కదా, ఇప్పుడు కడప చూద్దాం. చింతకుంట గ్రామం, ముద్దనూరు మండలం, వైఎస్ఆర్ కడప జిల్లా. ఇక్కడ మీరు చూడొచ్చు కర్నూలు జిల్లా ముచ్చట్ల చింతమాను గవి గుహ అని ఉంది. ఇక్కడ చింతకుంట. ఓకేనా, చింతకుంట గ్రామం, ముద్దనూరు మండలం, వైఎస్ఆర్ కడప జిల్లాలో ఇక్కడ 10 రాతి స్థావరాలు ఉన్నాయంట. ఎన్ని రాతి స్థావరాలు ఉన్నాయంటే 10. ఈ 10 రాతి స్థావరాల్లో ఆది మానవులు గీసిన చిత్రాలు కనుగొన్నారనమాట. ఆ 10 ఎరుపు, తెలుపు రంగుల్లో 200కు పైగా చిత్రాలు ఉన్నాయి. ఈ 200కు పైగా చిత్రాలు ఎరుపు, తెలుపులో ఉన్నాయన్నాడు కదా, అందులో 10 చిత్రాలు మాత్రమే తెలుపు రంగులో ఉన్నాయంట. మిగతావన్నీ ఎరుపు రంగు అయి ఉంటాయి. ఎరుపు, తెలుపు రంగుల్లో 200కు పైగా చిత్రాలు ఉన్నాయి. అందులో 10 మాత్రమే తెలుపు చిత్రాలు. ఎరుపు రంగు చిత్రాల్లో ఉన్న మోపరం ఎద్దు ఒకే ఒక గుహలో ఉందన్నమాట. అంటే ఇది ఇంకా వేరే గుహల్లో ఎక్కడ లేదన్నమాట. ఎరుపు రంగు చిత్రాలలో మోపరం ఎద్దు ఒకే ఒక గుహలో ఉంది కాబట్టి ఆ గుహని స్థానికంగా ఎద్దుల ఆవుల గుండు అని అంటారనమాట. ఇంకా మిగిలిన రాళ్లపై జింక, దుప్పి, నక్క, కుందేలు, పక్షులు, మానవుల చిత్రాలని మనం గమనించవచ్చు. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎన్ని రాతి స్థావరాలు, ఎన్నికి పైగా చిత్రాలు, అందులో తెలుపువన్నీ, ఎరుపు రంగు మోపరం ఎద్దు అన్న గుహ పేరేంటి? ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, వైఎస్ఆర్ కడప జిల్లాలోని చింతకుంటలో ఆది మానవులు గీచిన విల్లు, అంబులు ధరించిన మానవాకృతులు ఎద్దు. ఓకే, ఆహార సేకరణ నుంచి వ్యవసాయదారులు పశుపోషులుగా మార్పు. ఇప్పుడు ఈ మార్పులు సంభవించాయంటే దాదాపు 12,000 సంవత్సరాల క్రితము ప్రపంచ వాతావరణంలో గొప్ప మార్పులు అనేవి సంభవించాయి. ఈ పట్టిక అనేది ఇంపార్టెంట్ అనమాట. సో రాతి యుగం, దాని కాలం, పాత రాతి యుగాన్ని పాలియోలిథిక్ యుగం అంటారు. అది BCE, బిఫోర్ కామన్ ఎర్రర్ అనమాట. 2.6 మిలియన్ సంవత్సరాల నుండి BCE 10,000 సంవత్సరాల వరకు పాత రాతి యుగం. ఆ తర్వాత మధ్యరాతి యుగం, దీన్ని మెసోలిథిక్ యుగం అంటారు. BCE 10,000 సంవత్సరాల నుంచి BCE 8,000 సంవత్సరాలు. ఇంతకుముందు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనేవాళ్ళండి. ఇప్పుడు అలా అనట్లేదు, బిఫోర్ కామన్ ఎర్రర్ అని అంటున్నారు క్రీస్తు పూర్వాన్ని. ఓకేనా, కొత్త రాతి యుగం నియోలిథిక్ యుగం, BCE 8,000 సంవత్సరాల నుంచి BCE 3,000 సంవత్సరాల వరకు అనమాట. ఇది పాత రాతి యుగం, మధ్యరాతి యుగం, కొత్త రాతి యుగం. 2.6 మిలియన్ నుంచి 10,000, 10,000 నుంచి 8,000, 8,000 నుంచి 3,000. క్రీస్తు పూర్వంలో అప్పుడు వెనక్కే వెళ్ళే కదా సంవత్సరాలు. అలాగే బిఫోర్ కామన్ ఎర్రర్ అనమాట. అది తీసి ఇది పెట్టారు అంతే. ఓకేనా, పంటలు పండించడం.
మానవులు వరి, గోధుమ, బార్లీ, పప్పులు, పెసలు, శనగ, మునగ ఈ పంటలను వాళ్ళు పండించేవాళ్ళు అనమాట. నెక్స్ట్ పశు పోషణ. గొర్రెలు, మేకలు, ఎద్దులు లాంటి గడ్డి తినే జంతువులు, గుంపులుగా నివసించే పందులు, ఇవన్నీ కూడా వాళ్ళు మచ్చిక చేసుకున్న జంతువులు. ఇవి కీటకాలు. ఓకే. ఆహార నిల్వల కొరకు మట్టి పాత్రలను, గంపలు లేదా బుట్టలు లేదా నేలమాళిగల్ని ఉపయోగించారు. ఇవి భూగృహాలు అన్నమాట. వ్యవసాయ పశుపోషకులు ఉపయోగించిన రాతి పనిముట్లు. వ్యవసాయదారులకు అడవులను చదును చేయడానికి పనిముట్లు అవసరమయ్యాయి. వీటిని మనము నవీన రాతి పనిముట్లుగా అంటాం అన్నమాట. పురావస్తు శాస్త్రవేత్తలు వీటిని నవీన రాతి పనిముట్లు అన్నారు. వీటిని ఏదైతే వ్యవసాయదారులకు అడవులను చదును చేయడానికి కొన్ని పనిముట్లు అవసరమయ్యాయి కదా, వాటిని. సో ఈ కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలాన్ని కొత్త రాతి పనిముట్లు కాబట్టి దాన్ని నవీన శిలాయుగం లేదా కొత్త రాతి యుగం అంటారనమాట. సో ఆ విధంగా దానికి ఆ పేరైతే వచ్చింది. నవీన రాతి పనిముట్లుగా పురావస్తు శాస్త్రవేత్తలు అన్నారు. దాని పేరు నవీన శిలాయుగం లేదా కొత్త రాతి యుగం ఆ కాలం. ఇక్కడ చూడొచ్చు, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నంద్రా గ్రామంలో తవ్వకాలలో బయటపడిన రాతి పనిముట్లు. మనకి ఎముకలతో చేసినవైతే ఇందాక చెప్పాను. రాతి పనిముట్లు ఎక్కడ లభించాయంటే మధ్యప్రదేశ్లోని నంద్రా గ్రామం. ఓకే. పురాతన కుండ. మహారాష్ట్రలోని నవీన ప్రాంతంలో పురాతత్వ శాస్త్రవేత్తలు వెలికి తీసిన పనిముట్లు. మధ్యప్రదేశ్ నంద్రా రాతి పనిముట్లు, మహారాష్ట్రలోని నవీన ప్రాంతంలో కొన్ని పనిముట్లు. అలాగే ఎముకలతో చేసిన పనిముట్లు అంటే కర్నూలు జిల్లా చింతమాను గవి గుహ. ఓకే. ఇక్కడ ఈ పారాగ్రాఫ్ చూడొచ్చు. కాంస్యయుగ ప్రారంభ కాలం నాటికి ఈ వ్యవసాయ పశుపోషక సమూహాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించారన్నమాట. ప్రపంచవ్యాప్తంగా నదీలోయ నాగరికతలు మెసపటోమియా, ఈజిప్టు, సింధులోయ మరియు చైనాల్లో వర్ధిల్లాయన్నమాట. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన రాతి చిత్ర కళాస్థావరాలని 2020లో మనం ఇప్పుడు మారిన జిల్లాలకు అనుగుణంగా ఇక్కడైతే పాత జిల్లాలు ఇచ్చారు, మారిన జిల్లాలకు అనుగుణంగా ఇక్కడైతే నేను రాశాను. అవి ఇప్పుడు చూద్దాం. ఓకేనా. సో ఇవైతే వద్దు, ఇక్కడ రాసినవి చూసుకుంటే అయిపోద్ది. ఓకేనా. మొత్తం ఎన్ని అంటే మొత్తం 9 అండి. పల్నాడు జిల్లా వినుకొండ, ప్రకాశం నాయుడుపల్లి సింగరాయకొండ, నెల్లూరు కావలి నందిపాడు, తిరుపతి శ్రీకాళహస్తి రేణుగుంట, చిత్తూరు వెంబకండ్రిగ, కడప చింతకుంట దాపల్లి, అనంతపురం టెనగల్ బుడగవి వేల్పమడుగు, కర్నూలు ఆదోని కలవబొగ్గ. ఇవి రాతి చిత్ర కళాస్థావరాలు అన్నమాట. నంద్యాల కేతవరం బల్లారం. మొత్తం 9 రాతి చిత్ర కళాస్థావరాలు అనమాట. మీ దగ్గర పాత బుక్ ఉంటే కనుక ఇవైతే నోట్ చేసుకోండి. ఇవి లేటెస్ట్ బుక్ చూసి మార్చుకున్నాను అనమాట. జిల్లాలు మారాయి కదా అందుకని చెప్పి. ఓకే. 5th చాప్టర్ పద కోసం. వేట ఆహార సేకరణ చేసేవారు. అడవుల నుండి ప్రకృతి సిద్ధంగా లభించే వస్తువులు, జంతువులు, పక్షులను వేటాడేవారు. పశు కాపర్లు పశువులను పెంచేవారు. పురాతత్వ శాస్త్రజ్ఞుడు తవ్వకాల్లో దొరికిన పురాతన సామగ్రి ఇతరాలను అధ్యయనం చేసేవారు. స్థిర జీవనం ఒక చోట నివసించడం. రాతి పరికరాలు వివిధ అవసరాలకు రాతితో చేసిన పనిముట్లు. రోలు రోకలి వ్యవసాయ ఉత్పత్తులను దంచడానికి ఉపయోగించేవి. కంచు లోహం రాగి టిన్ లోహాన్ల మిశ్రమం. ఎత్తడైతే రాగి జింక్ అండి, కంచు అయితే రాగి టిన్ అనమాట. ఓకేనా. మచ్చిక చేసుకోవడం కావలసిన మొక్కలను జంతువుల్ని పెంచుకోవడం. ఇక్కడ అడిగారు అనమాట, కింద ఇచ్చిన రాతి చిత్ర కళాస్థావరాలను గుర్తించండి అని. చింతకుంట కడప, ఆదోని కర్నూలు, కావలి నందిపాడు నెల్లూరు, నాయుడుపల్లి ప్రకాశం, వేల్పుమడుగు అనంతపురం, శ్రీకాళహస్తి తిరుపతి. ఇలా అక్కడ గుర్తించమన్నారు. నేను పక్కన జిల్లా అయితే రాస్తాను అనమాట. ఓకేనా. 6th చాప్టర్ తొలి నాగరికతలు. సింధు నాగరికత క్రీస్తుపూర్వం 2500 నుంచి 1700. ఆర్యుల రాక క్రీస్తుపూర్వం 1500 నుంచి 500. హరప్ప మొహంజదారో ఇతర స్థలాలు. ఆర్యుల రాక 1500 నుంచి 500 అనుకున్నాం కదా, అందులో 1500 నుంచి 1000ని తొలివేద కాలమని,
1000 నుంచి 600ని మలివేద కాలం అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఆర్యుల రాక ఎప్పుడు అంటే 1500 నుంచి 500. అందులో తొలి వేద కాలం 1500 నుంచి 1000, మలివేద కాలం 1000 నుంచి 600. సింధు నాగరికత క్రీస్తుపూర్వం 2500 నుంచి 1700. హరప్ప, మొహంజదారో ఇతర స్థలాల్లో సింధు నాగరికత అనేది వెలిసిల్లింది. అసలు ఈ నాగరికత ఎలా బయటపడింది ఏంటో చూద్దాం. 1850లో బ్రిటిష్ ఇంజనీర్లు కరాచీ, లాహోర్ నగరాల మధ్య రైలు మార్గాలు వేయడానికి తవ్వకాలు జరుపుతున్నారు. ఆ తవ్వకాల్లో వేలాది రాళ్లు దొరికాయి. రైలు మార్గాలు వేయడానికి ఆ రాళ్లను ఉపయోగించాలని నిర్ణయించారు. ఆ రాళ్లు 5000 సంవత్సరాల క్రితం ఉన్న సంగతి అప్పుడు తెలియదు. 1920లో పురావస్తు శాస్త్రవేత్తలు అక్కడ గొప్ప నాగరికత ఉండేదని గ్రహించారు. దీనినే సింధు లోయ నాగరికత అని, హరప్పా నాగరికత అని అంటారు. ఓకే, 19వ శతాబ్దం వరకు భారతదేశ చరిత్ర వేదకాలంలోనే ప్రారంభమైంది అని విశ్వసించేవారు. ఇప్పుడైతే 1920 సంవత్సరంలో హరప్పా, మొహంజదారో ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల వలన మన దేశ చరిత్ర 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైనట్లు తెలిసిందన్నమాట. అంటే వేదకాలానికి ముందే మన దేశంలో ఒక అద్భుతమైన ఆధునిక లక్షణాలు గల నాగరికత ఉంది అని తెలియవచ్చింది. ఇది సింధులోయ పట్టణం యొక్క అవశేషాలు. సింధు నది మరియు గాగ్గర్ హక్రా నదీ ప్రాంతంలో సింధులోయ నాగరికత వికసించింది. ఈ నదులు ప్రవహించిన గుర్తులను ఉపగ్రహ దృశ్యాలు మరియు ఇతర ఆధారాల ద్వారా కనుగొనడం జరిగింది. పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్ మరియు మహారాష్ట్రలోని సుమారు 1500 ప్రదేశాల్లో బయటపడింది. అంతేగాక ఆఫ్ఘనిస్తాన్, పంజాబ్, సింధు, బెలుచిస్తాన్ ప్రాంతాల్లో కూడా ఈ నాగరికత బయటపడింది. హరప్పా నాగరికత క్రీస్తుపూర్వం 2500 నుంచి 1700 సంవత్సరాల మధ్య వికసించింది. ఓకేనా, అసలు నాగరికత అంటే ఏంటంటే మానవ సమాజం యొక్క పురోగమించిన ఈ దశని మనం నాగరికత అని అంటాం. పట్టణ ప్రణాళిక ఎలా ఉండేది హరప్పా నాగరికత టైంలో అంటే బావులు ఉండేవి మంచినీళ్ళ కోసము, అలాగే విశాలమైన రహదారులు ఉండేవి, నగరాలకు రక్షణగా కోటలు ఉండేవి, ఒక ప్రణాళికాబద్ధంగా కూడా నగరాలు నిర్మించబడ్డాయి. అలాగే మొహంజదారోలో చెప్పుకోదగ్గ అంశము, బిట్టొచ్చే అంశం ఏంటంటే మొహంజదారోలో గొప్ప స్నానవాటిక ఉండేదన్నమాట. ప్రజలందరూ స్నానాలు చేయడానికి విశాలమైన కొలను ఉండేది. అలాగే హరప్పా నగరంలో 6 పెద్ద ధాన్యాగారాలు కూడా ఉండేవి. లోథాల్ నగరంలో అతిపెద్ద నౌకాశ్రయం కూడా ఉంది. అలాగే వీళ్ళు పవిత్రమైన మత సమ్మేళనాలు జరపడానికి 4 వైపులా గదులు కూడా ఉండేవి అనమాట ఈ కొలనికి. అంటే అక్కడ స్నానం చేసి అటు వెళ్ళిపోయి ఒక మత సమ్మేళనాలు జరుపుకోవచ్చు అనమాట. ఇది పట్టణ ప్రణాళిక. నెక్స్ట్ మురుగునీటి పారుదల వ్యవస్థ. ప్రజారోగ్యానికి సింధు ప్రజలు ఇచ్చిన ప్రాముఖ్యత మనకు ఎలా తెలుస్తుంది అంటే ఈ మురుగునీటి పారుదల వ్యవస్థ గురించి. వాళ్ళు ఆ కాలంలోనే మంచి ప్రణాళికాబద్ధమైన భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ అనేది ఉంచుకున్నారనమాట. ఈ వ్యవస్థ పరిశుభ్రతకి, ప్రజారోగ్యానికి వాళ్ళు ఇచ్చిన ప్రాముఖ్యతని తెలియజేస్తుంది. ఇక్కడ చూడొచ్చు సింధులోయ నాగరికత కాలం నాటి భూగర్భ మురుగునీటి వ్యవస్థ. ఓకే, గృహాలు. హరప్పా ప్రజలు ఎండిన మరియు బాగా కాల్చిన ఇటుకలతో ఇల్లు కట్టుకునేవారు. 2 అంతస్తుల భవనాలను కూడా నిర్మించుకునేవారు. ఆ టైంలోనే 2 ఫ్లోర్ల బిల్డింగ్లు కూడా కట్టుకునే వాళ్ళు అనమాట. ఎప్పుడు క్రీస్తు పూర్వం 2500 ఆ టైంలో. ప్రతి ఇంటికి ఒక బావి మరియు స్నానాల గది ఉండేదంట. ప్రతి ఇంటికి కూడా ఇంటిలోని వ్యర్థాలని పైపుల ద్వారా ప్రధాన మురుగు కాలువలోకి పంపించేసేవాళ్ళు అనమాట. ఎంత డిసిప్లైన్డ్ గా ఉందంటే ఈ నగరము చూడొచ్చు మీరు. హరప్పన్ల ఆర్థిక కార్యకలాపాలు, వాళ్ళు ఏమేం చేస్తారు, ఏం పెంచుతారు, ఏం పండిస్తారు అన్ని కూడా ఇక్కడ మనకి ఇచ్చాడనమాట. వ్యాపారము, చేతి వృత్తులు, జంతువులను మచ్చిక చేసుకోవడం, వ్యవసాయం, ఎగుమతులు దిగుమతులు, వ్యాపారములు ఇవన్నీ కూడా. ఓకే, చేతి వృత్తులు అంటే తాపీ పని, చేనేత పని, నూలు వడకడం, రాగి పాత్రలు చేయడం, కొండలు తయారీ. మచ్చిక చేసుకునే జంతువులు అంటే కుక్కలు, ఏనుగులు, ఎద్దు, గేదెలు, గొర్రెలు, మేకలు. వ్యవసాయం చేస్తూ పండించేవి అని అడిగితే వరి, గోధుమ, బార్లీ, పత్తి, బఠానీ. ఎగుమతి దిగుమతులు అంటే కలప, కుండలు. ఆభరణాలు, తెరచాప, జాతి రత్నాలు, రాగి, తగరం. నెక్స్ట్ పత్తి మరియు నూలు వస్త్రాలు నేయడం ఆ కాలంలోనే ప్రధాన వృత్తులు అనమాట.
పత్తిని మొట్టమొదటి పండించింది కూడా వీళ్ళే. కాల్చిన ఇటుకల్ని తయారు చేయడం వీరి వేరొక ముఖ్య వృత్తి. పశువులు, మేకలు, పందులు, కుక్కలు, గుర్రాలు మరియు గాడిదలను పెంచేవారు. అరేబియా సముద్రంలోని లోథాల్ నౌకాశ్రయం ద్వారా మెసపటోమియా, ఈజిప్టు మరియు ఇరాన్ దేశాలతో సింధు ప్రజలు బాగా వ్యాపారం చేసేవారు. వీరి సాంఘిక జీవనం చూస్తే సింధు నాగరికత ప్రజల జీవన విధానం. స్త్రీలకు అలంకరణ సామగ్రి గురించి, పరిమళ ద్రవ్యాల గురించి తెలుసండి. ఆ రోజుల్లోనే కంఠాభరణాలు కావచ్చు, మోచేతి ఆభరణాలు, చేతి వేళ్లకి రింగులు, గాజులు, చెవిరింగులు, ముక్కు పొడకలు ఇవన్నీ కూడా స్త్రీలు ధరించేవారు. స్త్రీలు, పురుషులు కూడా అలంకరణ పట్ల శ్రద్ధ చూపేవారు. ఆహారం మరియు పంటలు, వ్యవసాయం ప్రధాన వృత్తి. ఆ రోజుల్లో వ్యవసాయమే ప్రధాన వృత్తి అనమాట. గోధుమ, బార్లీ, ఆముదాలు, బఠానీలు, కాయధాన్యాలు మొదలైన పండించేవారు. ఇక్కడ ఎద్దుల బండి చూడొచ్చు. వినోదాలు, ఎద్దుల పోటీలు వీరి యొక్క ప్రధాన వినోదం. అలాగే నాట్యం, చదరంగం ఆడటం, సంగీతం, గోళీలు, పాచికలు ఆడటం సింధు ప్రజల వినోదాలు అన్నమాట. అలాగే పిల్లల బొమ్మలు మరియు ఎద్దుల బండ్ల బొమ్మలతో ఆడుకునేవారు. నైపుణ్యాలు ఏంటంటే చిన్న చిన్న అమ్మ తల్లి విగ్రహాలను మట్టితో అందంగా తయారు చేసేవారు. నాట్యకత్తె విగ్రహం మరియు గడ్డం పెంచిన వ్యక్తి యొక్క రాతి విగ్రహం ఈ కాలంలో కనిపించేవి. మతం, సింధు ప్రజలు పశుపతి మరియు అమ్మ తల్లిని పూజించేవారు. పశుపతి అంటే శివుడు అండి. బిట్టు అడగడానికి ఛాన్స్ ఉండేది ఇటువంటి పారాగ్రాఫ్స్ లోనేనమాట. సింధు ప్రజలు వ్యాపారం చేసింది ఏంటి, వ్యవసాయం చేసింది ఏంటి, మచ్చిక చేసుకున్నది ఏంటి, అలాగే వాళ్ళు వేటిని పూజించేవారు, అక్కడ ఉన్న స్నానవాటికి ఎక్కడ ఉంది, నౌకాశ్రయం ఎక్కడ ఉంది, ఎలా ఉండేది, ఏంటి వాళ్ళది అనేది. అలాగే సింధు ప్రజలు పశుపతి, శివుడు మరియు అమ్మతల్లిని పూజించేవారు. వేప చెట్టు మరియు రావి చెట్టుని పూజించేవారు. వేప చెట్టు, రావి చెట్టు. భూమి, నీరు, ఆకాశం, అగ్ని మరియు వాయువుల్ని పూజించేవాళ్ళు, అంటే పంచభూతాలని. సో కాళిబంగన్ మరియు లోథాల్ ప్రాంతాల్లో అగ్ని పేటికలు అంటే యజ్ఞ వాటికలు కూడా ఉండేవన్నమాట. స్వస్తిక్ గుర్తుని సాధారణంగా ఉపయోగించేవారు వాళ్ళు. ఇదిగో పశుపతి ఫిగర్ ఇక్కడ ఉంది. లిపి, సింధు ప్రజలది ఒక ప్రత్యేకమైన లిపి అన్నమాట. భాషని అభివృద్ధి చేసుకున్నారు. నిపుణులు కూడా ఈ లిపిని ఎంతవరకు అర్థం చేసుకోలేకపోయారంటే అది ఎంత ప్రత్యేకమైన లిపో మీరు చూడొచ్చు. అది ఒక ప్రత్యేకమైన లిపి అన్నమాట వాళ్ళది. తూనికలు, కొలతలు. ప్రామాణికమైన తూనికలను, కొలతలను మొట్టమొదటి ఉపయోగించింది ఎవరంటే హరప్పా ప్రజలే. వీరి కాలంలో కాల్చిన ఇటుకలన్నీ ఒకే విధమైన కొలతలను కలిగి ఉండేవన్నమాట. అంత కొలతలు వాళ్ళ టైంలో వాళ్ళు యూజ్ చేసేవారు. వీరి తూనికలను, కొలతలను పర్షియా, మధ్య ఆసియా దేశాల్లో కూడా ఉపయోగించేవాళ్ళు. కాంస్యంతో చేసిన గొడ్డలి, బంగారం, వెండితో చేసిన ఆభరణాలు, కాంస్యంతో చేసిన బల్యం, ఇక్కడ మట్టి పాత్రలు, మట్టి ముద్రలు, రాగి పాత్రలు ఇవన్నీ కూడా హరప్పా ప్రజలు ఉపయోగించిన వస్తువులు ఆ కాలంవి. ఈ పట్టిక ఇంపార్టెంట్ అన్నమాట. సో మీకు తెలుసా అని చెప్పి ఇచ్చారు. మనం ఇంతకు ముందు నేర్చుకున్నాం కదా మెసపటోమియా, ఈజిప్టు, ఇండియా, చైనా వీటిల్లో మనకి ఆ నదీ తీర నాగరికతలు ఉన్నాయి అని చెప్పేసి. సో ఎర్లీ రివర్ వ్యాలీ సివిలైజేషన్స్ అన్నమాట. చూద్దాము. మెసపటోమియా ప్రాంతం, ఈజిప్టు, ఇండియా, చైనాలో పరిసరాలు ఎలా ఉండేది అనేది ఫస్ట్ చూద్దాము. యూఫ్రటీస్ మరియు టైగ్రస్ నదులకు వరదలు ఎప్పుడు వస్తాయో ఊహించలేము. మెసపటోమియా నాగరికతలో సహజ సిద్ధమైన అవరోధాలు లేవు, పరిమితమైన సహజ వనరులు మాత్రమే ఉన్నాయి. ఈజిప్టు, నైలు నది వరదలను ఊహించవచ్చు. ఎడార్లు అనే సహజ అవరోధాలు కూడా ఉన్నాయి. నైలు నది సహజ వాణిజ్య రహదారిగా కూడా ఉపయోగించబడుతుంది. ఇండియా, సింధు నది వరదల్ని ఊహించలేము. పర్వతాలు, ఎడార్లు, సహజ అవరోధాలు, ఋతుపవనాలు కలవు. చైనా, హోయాంగ్హో నది వరదలను ఊహించలేము. పర్వతాలు, ఎడార్లు, సహజ అవరోధాలు, భౌగోళికంగా వేరు చేయబడిన ప్రాంతం. ఇది ఈ నాగరికతల్లో ఉన్న పరిసరాల గురించి. నెక్స్ట్ అధికారం మరియు ప్రభుత్వం అన్నమాట. మెసపటోమియాలో ఎలా ఉండేది చూద్దాము. రాజులు పరిపాలించే స్వతంత్ర నగర రాజ్యాలు కలవు. నగర రాజ్యాల ఏకీకరణ వలన తొలి సామ్రాజ్యాలు ఏర్పడ్డాయి. ఈజిప్టు, ఫారోలు అనే రాజులు దేవునిలాగా పరిపాలించారు. ఫారోలు పిరమిడ్లను తమ సమాధులుగా నిర్మించుకునేవారు. ఇండియా, బలమైన కేంద్రీకృత ప్రభుత్వం కలదు. ప్రణాళికాబద్ధమైన నగరాలు కలవు.
చైనా సమాజం మరియు కుటుంబం ముఖ్యమైనవి, సామాజిక వర్గాల విభజన ఎక్కువ, దైవలోక సామ్రాజ్యం. నెక్స్ట్ శాస్త్ర విజ్ఞానం మరియు సాంకేతిక పరిజ్ఞానం ఎలా ఉండేదంటే మెసొపటోమియాలో ప్రజల లిపిని క్యూనిఫార్మ్ అంటారు. మెసొపటోమియా ప్రజల లిపి ఏంటి అని అడగొచ్చండి. క్యూనిఫార్మ్. మంచినీటి పారుదల వ్యవస్థ ఉంది. కాంస్యాన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. చక్రం, తెరచాప, నాగలిని ఉపయోగించేవారు. నెక్స్ట్ ఈజిప్టు ప్రజల లిపిని హోరియోగ్లైఫిక్ అందరు. పిరమిడ్ల గురించి తెలుసు. గణిత శాస్త్రం, రేఖా గణిత శాస్త్రం తెలుసు. వైద్య శాస్త్రం తెలుసు. నెక్స్ట్ ఇండియా అర్థం కాని లిపి. నగరాలు గ్రిడ్ ఆకారంలో నిర్మించబడినవి. మంచి పైపులు వేసే వ్యవస్థ ఉంది. అలాగే పైపుల ద్వారా మురుగు, వ్యర్థ పదార్థాలు బయటికి పంపించేవారు. నెక్స్ట్ చైనా వ్రాత కలదు. సిల్క్, నాణ్యాలను డబ్బులుగా ఉపయోగించేవారు. ఇనుమును ఉపయోగించేవారు. ఇది చైనాకు సంబంధించి. సో పరిసరాలు ఎలా ఉండేవి, అధికారం మరియు ప్రభుత్వం ఎలా ఉండేది, వాళ్ళ యొక్క సాంకేతిక పరిజ్ఞానం ఏంటి, ఈ 4 నదీ తీర నాగరికతలకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ పతనానికి కారణాలు ఏంటి? ఆర్యుల దండయాత్రలు సింధు నాగరికత పతనానికి కారణం అనే ఒక సిద్ధాంతం ఉంది. అయితే మార్టిమర్ వేలర్ అనే చరిత్రకారుడు దీన్ని అంగీకరించలేదు. సింధు నది తన ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడం వల్ల మరియు వరదల వల్లనే సింధు నాగరికత పతనమైంది అని ఆయన భావిస్తున్నాడు అనమాట. సో సింధు నది మరియు దాని ఉపనదుల్లో నీరు లేకుండా ఎండిపోవడం వలన అక్కడ ప్రజలు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళారని కూడా కొంతమంది చరిత్రకారులు భావిస్తున్నారు. సింధు లోయ నాగరికత పతనానికి అనేక కారణాలు ఉన్నాయని ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. ఇది ఒక్కటే కారణం కాదు, చాలా కారణాలు ఉన్నాయని ప్రెసెంట్ అంగీకరిస్తున్నారు. అప్పట్లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆలోచించేవారు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు వేదకాలంకి వచ్చేసాం మనము. ఆర్యుల ప్రారంభం ఎలా జరిగింది, ఏంటి, ఎక్కడ ఉండేవాళ్ళు, ఆర్యుల గురించి తెలుసుకోవడానికి ఆధారాలు ఏంటి, అలాగే వేద సాహిత్యము, వేదకాలం, తొలి వేదకాలం, మలి వేదకాలం, ఇవన్నీ కూడా మనము క్లియర్గా ఇప్పుడు చెప్పేసుకుందాము. ఓకేనా. ఆర్యుల ప్రారంభం. ఆర్యుల పుట్టు పూర్వోత్తరాల గురించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. ఆర్యులు మధ్య ఆసియా, ఆర్కిటిక్ ప్రాంతం మరియు ఆల్ప్స్ పర్వతాలలోని తూర్పు భాగం నుంచి వచ్చారు అని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. ఆర్యులు ఇండో యూరోపియన్ సమూహాలకు చెందిన వారేనని ఒక అభిప్రాయము ఉంది. కొంతమంది చరిత్రకారుల్లో ఆర్యుల స్వస్థలం భారతదేశమే అనే అభిప్రాయం కూడా ఉంది. ఇలా వివిధ రకాలుగా ఎవరికి నచ్చిన అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయన్నమాట. సో ఆర్యుల నాగరికత సింధు మరియు సరస్వతి నది మైదాన ప్రాంతాల్లో వికసించింది. వేద సాహిత్యం ఆవిర్భవించిన కాలాన్ని వేదకాలం అంటారు. థార్ ఎడారిలో ఇంకిపోయిన నదిని సరస్వతి అంటారు. ఋగ్వేదంలో సరస్వతి నది గురించి పలుసార్లు ప్రస్తావించడం జరిగింది. సరస్వతి నది గురించి ప్రస్తావించిన వేదం ఏది అంటే ఋగ్వేదం. ఓకే. ఆర్యుల గురించి తెలుసుకోవడానికి ప్రధాన ఆధారం వేద సాహిత్యం అండి. ఇప్పుడు వాళ్ళ గురించి ఆధారాలు అనేవి ఎలా ఉన్నాయి చూద్దాము. వాంగ్మయ ఆధారాలు వేదాలు, ఇతిహాసాలు. ఇతిహాసాలు రామాయణం, మహాభారతం. వేదాలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. అలాగే వాటి కంటిన్యూషన్ బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. పురావస్తు ఆధారాలు ఇనుము, ఇతిహాసాలు అన్నమాట. సో ఇవి ఆధారాలు. వీటిలో ఒక్కొక్క దాని గురించి మళ్ళీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వేద సాహిత్యం. ఆర్యుల గురించి తెలుసుకోవడానికి ప్రధాన ఆధారం వేద సాహిత్యం అన్నారు కదా, అది. సంస్కృత భాషలో వేదం అంటే ఉన్నతమైన జ్ఞానం, ఆత్మ జ్ఞానమే వేదం. వేదాలని శృతులు అని కూడా అంటారు. పండితులైన వారు కనుగొన్న పరమ సత్యాలే వేదాలు. భారతీయ యోగాకు వేదాలే ఆధారాలు. వేదాలలో లోతైన ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ విజ్ఞానం కలదు. వేదకాలపు సాంప్రదాయాలు ఇప్పటికీ అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్నవి. ఆధునిక కాలంలో స్వామి దయానంద సరస్వతి వేదకాలానికే మరలా వెళ్ళాలి అని పిలుపునిచ్చారు. ఇప్పుడు వేదాల మీద భారతీయ మరియు ఇతర దేశాల విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు కొనసాగుతున్నాయి. వేద సాహిత్యంలో 4 ప్రముఖ వేదాలు ఉన్నాయి. అవి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఇప్పుడు ఒక్కొక్క వేదంలో ఏముంటాయో తెలుసుకుందాము. ఋగ్వేదంలో ఋషులు సంకలనం చేసిన శ్లోకాల సముదాయమే ఋగ్వేదం. యజుర్వేదం
యజ్ఞ యాగాది క్రతువుల్లో పాటించవలసిన నియమాలను గురించి తెలియజేసేది యజుర్వేదం. సామవేదం ఇది పాటల రూపంలో ఉన్న ప్రార్థనల యొక్క సంకలనం. భారతీయ సంగీతం యొక్క మూలాలు ఈ సామవేదంలో ఉన్నాయి. అధర్వణ వేదం ఇది శ్లోకాలు మరియు పాటల సంకలనం. వేదాలే కాక బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, అరణ్యకాలు మరియు రామాయణ మహాభారతాలు కూడా ఉన్నాయి. బ్రాహ్మణాలు అంటే వేదాలలోని శ్లోకాలు, క్రతువులు మరియు తత్వాల గురించి గద్య రూపంలో ఉండేది బ్రాహ్మణాలు. అరణ్యకాలు అంటే విద్యావాదం, క్రతువులు, సంస్కారాల గురించి తెలియజేసింది. ఉపనిషత్తులు అంటే ఆత్మ, ప్రకృతి యొక్క రహస్యాల గురించి తెలియజేసే మాతృకా గ్రంథాలు ఏవి అంటే ఉపనిషత్తులు. ఇది వేద సాహిత్యం గురించి. ఇప్పుడు వేదకాలం వర్గీకరించడం చూద్దాం. వేదకాలాన్ని ఈ క్రింది విధంగా వర్గీకరించవచ్చు. తొలి వేద కాలం 1500 నుంచి 1000. మలివేద కాలం క్రీస్తుపూర్వం 1000 నుంచి 600. వేదకాలపు నాగరికత లక్షణాలను పై 2 కాలాల్లో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. తొలివేద కాలంలో కుటుంబమే సమాజానికి ప్రాథమిక అంగం. తండ్రి కుటుంబానికి పెద్ద. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అమల్లో ఉండేది. యుద్ధ ఖైదీలను దాసులు అని పిలిచేవారు. దాసులను బానిసలుగా చూసేవారు. ఒకే భార్యను కలిగి ఉండటం ఈ కాలంలో సాధారణంగా ఉండేది. అంటే తొలివేద కాలంలో చాలా పద్ధతిగా చక్కగా ఉండేదన్నమాట. స్త్రీల స్థానం సమాజంలో స్త్రీలకు గౌరవం ఉండేది. స్త్రీలు వేదాల అధ్యయనం చేసేవారు. బాల్య వివాహాలు కానీ సతీ సహగమనం కానీ అమల్లో లేదు. తొలివేద కాలంలో అమల్లో లేదు. స్త్రీలు తమ భర్తను స్వయంవరం ద్వారా ఎంపిక చేసుకునేవారు. వితంతువులు తిరిగి వివాహం చేసుకునే పద్ధతి కూడా ఉంది. ఘోష, అపాల, లోపాముద్ర, ఇంద్రాణి, విశ్వవర వంటి విద్యావంతులైన స్త్రీలు గొప్ప వేద పండితులు. ఈ స్త్రీలు తమ భర్తలతో పాటు అన్ని ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. తొలివేద కాలంలో వేషధారణ వాస అంటే దోవతి, ఆదివాస అంటే శరీరంపై భాగాన్ని కప్పుకొనేది. ప్రస్తుతం మన వేషధారణని పోలి ఉండేది అప్పట్లో తొలివేద కాలంలో వేషధారణ. దుస్తులను బంగారు దారంతో కుట్టేవారు. స్త్రీలు చెవిరింగులు, కంఠాభరణాలు, గాజులు, కాలి పట్టీలు ధరించేవారు. స్త్రీలు తలకు నూనె రాసుకుని జడలు వేసుకునేవారు. పురుషులు గడ్డాలను, మీసాలను పెంచుకునేవారు. సేమ్ వేషధారణ ఇప్పట్లాగే ఉండేదంట. అలాగే తొలివేద కాలంలో వినోదాలు రథపు పందేలు, వేట, మల్ల యుద్ధాలు, నాట్యం మరియు సంగీతం మొదలైనవి కొన్ని వినోదాలు. 3 రకాలైన సంగీత వాయిద్యాలు ఉపయోగించేవారు. ధ్వని, తంత్రి, వాయు సంగీత వాయిద్యాలు అప్పట్లో ఉపయోగించేవారు తొలివేద కాలంలో. నెక్స్ట్ విద్య ఎలా ఉండేది అంటే విద్యకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే గురుకులాలు ఉండేవి. బోధన అభ్యసన ప్రక్రియల్లో అన్ని విద్యా సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఉండేది. విద్యాలయాల్లో యుద్ధతంత్రం, వేదాంతం, వ్యవసాయం, పశువుల పెంపకం మరియు హస్తకళలు నేర్పేవారు. అలాగే తొలివేద కాలంలో ఆహారం మరియు పంటలు చూసినట్లయితే బియ్యం, బార్లీ, బీన్స్ మరియు నువ్వులు సింధు ప్రజల ఆహారం. వారు రొట్టె, కేకులు, పాలు, వెన్న, మజ్జిగ మరియు పండ్లు తినేవారు. మతం తొలివేద కాలంలో మతం గురించి చూస్తే ఆర్యులు దేవుడు ఒక్కడే అని నమ్మేవారు అనమాట. దేవుడిని అనేక విధాలుగా ఆరాధించి చేరుకోవచ్చని నమ్మేవారు. ప్రపంచమంతా ఒకే చైతన్యం, ఆత్మ వ్యాపించి ఉంటుందని నమ్మేవారు. ప్రతి వ్యక్తి దేవుని అంశతో జన్మించాడని వీరి నమ్మకం. వీరు యజ్ఞాలు చేసేవారు. వర్ణ వ్యవస్థ ఏ విధంగా ఉండేది తొలివేద కాలంలో అంటే తొలివేద కాలంలో ఎటువంటి కుల వివక్షత లేదు. కులాంతర వివాహాలపై ఎటువంటి నిషేధము లేదు. ప్రజలు తమ వృత్తులను స్వేచ్ఛగా ఎంపిక చేసుకోవచ్చు అన్నమాట. తొలివేద కాలంలో రాజకీయ జీవనం ఎలా ఉండేదంటే ఆర్యులు తెగలుగా నివసించేవారండి. తెగల నాయకుడిని రాజన్ అంటారు. రాజు నియంతలాగా పరిపాలించేవాడు కాదు. రాజరికం వంశపారంపర్యము కాదు. రాజు నియంతలాగా పరిపాలించేవాడు కాదు. రాజరికం వంశపారంపర్యము కాదు. రాజుకు పరిపాలన విషయంలో సలహాలు ఇచ్చేందుకు సభ మరియు సమితి అనే 2 సభలు ఉండేవి. రాజు ప్రజల యొక్క సంక్షేమాన్ని చూసేవాడు. చూసారా, సలహాలు ఇవ్వడానికి సభా సమితి అని 2 ఉండేవి. అంటే ఒకవేళ రాజు పరిపాలన బాగాలేకపోయినా ఏదైనా ఇందులో అనే సలహాలు కావాలన్నా ఆ 2 కూడా అందించేవన్నమాట. సభా సమితి అనేవి సలహాలు అందించేవి. అప్పుడు వాడు రాజు నియంతలాగా పరిపాలించేవాడు కాదనమాట. వంశపారంపర్యం కూడా కాదు. అంటే నేను, నా తర్వాత నా కొడుకు అలా ఉండేది కాదనమాట రాజకీయ జీవనం. ఓకే, నెక్స్ట్
ఇప్పుడు మలివేద కాలంలో ఎలా ఉందో చూద్దాం. కాలం గడిచే కొద్ది వేదకాల ప్రజలు సింధు సరస్వతి మైదాన ప్రాంతాల నుంచి గంగా యమున మైదానాల వైపు తరలి వెళ్లారు. వారు వింధ్యా పర్వతాలను దాటి దక్షిణాపదం వైపుకు వెళ్లారు. రాజకీయ మార్పులు. మలివేద కాలంలో రాజు మరింత శక్తివంతుడయ్యాడు. సభా సమితి ప్రాధాన్యత కోల్పోయాయి. రాజరికం వారసత్వం అయిపోయింది. రాజులు తమ రాజ్యాన్ని విస్తరించడానికి అశ్వమేధ రాజసూయ యాగాలు చేసేవాళ్ళు అనమాట. రాజసూయ యాగాలు చేసేవారు. సాంఘిక మార్పులు ఏంటంటే ఆశ్రమ వ్యవస్థ ప్రారంభమైంది. అది 4 రకాలు: బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం మరియు సన్యాసాశ్రమం వీరి కాలంలో ప్రారంభమయ్యాయి. ఇది ఇంపార్టెంట్. ఆశ్రమ వ్యవస్థ అనేది ఏ కాలంలో ప్రారంభమైందంటే మలివేద కాలంలో. స్త్రీల స్థానం దిగజారిపోయింది. వర్ణ వ్యవస్థ ప్రారంభమైంది. బాల్య వివాహాలు, సతీ సహగమనం ప్రారంభమయ్యాయి. రాజులు మరియు ఉన్నత వర్గాల ప్రజలలో బహుభార్యత్వం ప్రారంభమైపోయింది. నెక్స్ట్ మత జీవనం. మతపరమైన కార్యక్రమాలు సంక్లిష్టమయ్యాయి. యజ్ఞాలు, యాగాలు తరచుగా చేసేవారు. విష్ణువు, శివుడు, స్కందుడు మొదలైన దేవతల్ని పూజించేవారు. లక్ష్మి, సరస్వతి, పార్వతి మొదలైన ఇతర దేవతల ప్రాముఖ్యత కూడా పొందారనమాట. సో అక్కడేంటి, తొలివేద కాలంలో దేవుడు ఒక్కడే అని. ఇక్కడేంటి, విష్ణువు, శివుడు, స్కందుడు, లక్ష్మి, సరస్వతి, పార్వతి. నెక్స్ట్ ఇతిహాసాలు. రామాయణం, మహాభారతాలు అనే 2 గొప్ప ఇతిహాసాలు. ఈ 2 ఇతిహాసాలు భారతీయ జీవన విధానానికి, కళకు మార్గదర్శకమయ్యాయి. రామాయణాన్ని సంస్కృతంలో వాల్మీకి రచించారు. దీన్ని ఆది కావ్యం అంటారు. రామాయణంలో శ్రీరాముడిని ఆదర్శ పాలకుడుగా, ఆదర్శ సోదరునిగా, ఆదర్శ కుమారునిగా, సీతను ఆదర్శ మహిళగా వర్ణించారు. మహాభారతాన్ని సంస్కృతంలో వ్యాధవ్యాసుడనే ఋషి రచించారు. అధర్మంపై ధర్మం సాధించిన విజయమే మహాభారతంగా చెప్పబడింది. ఇంతటితో మనకి 6th చాప్టర్ అనేది పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయిపోయింది. నాగరికత. మానవుని యొక్క సాంఘిక సాంస్కృతిక రంగాల్లో ఉన్నతమైన స్థితి. ఉపఖండం. ఖండంలో ఉన్న విశాలమైన భాగం. వాణిజ్యం. వస్తువులు మరియు సేవల అమ్మకం మరియు కొనుగోలు చేసే ప్రక్రియ. వేదాలు. హిందూ మత పవిత్ర గ్రంథాలు. బ్రాహ్మణాలు. వేదాలపై విపులంగా చేసిన వ్యాఖ్యానాలు, అలాగే గద్య రూపంలో శ్లోకాలు అవి ఉండేది కూడా బ్రాహ్మణాలు. ఉపనిషత్తులు. హిందూ మతం యొక్క పవిత్ర గ్రంథాలు, అలాగే ఆత్మ, ప్రకృతి యొక్క రహస్యాల గురించి తెలియజేసే మాతృకా గ్రంథాలు కూడా. వస్తు మార్పిడి పద్ధతి. డబ్బుకు బదులు వస్తువులను పరస్పరం మార్చుకునే విధానం. ఇక్కడైతే మనకి బ్లాంక్స్ అవేమీ ఇవ్వలేదు. ఇంతటితో మనకి 6th క్లాస్ సెమిస్టర్ 1 అనేది పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయిపోయిందండి. సో ఈ 4 చాప్టర్స్ ఆల్రెడీ చెప్పేశాను. ఈ 4 చాప్టర్స్ కి వెనకాల బ్లాంక్స్, తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా చెప్పాను. ఈ రెండింటికి ఏం లేవు. ఓకేనా, అర్థమైంది కదా. ఇది 2021 బుక్ అయినా నేను 2024 బుక్ చూసి పక్కన పెట్టుకొని మారినవి కూడా మీకు తెలియజేశాను. ఓకే ఫ్రెండ్స్, పాత బుక్లు ఉన్న వాళ్ళైతే నేను ఏం చెప్పానో అది చేంజ్ చేసుకోండి. కొత్త బుక్లు ఉన్న వాళ్ళైతే ఒకసారి రివిజన్ లాగా యూజ్ చేసుకోండి. నేను అండర్లైన్ చేసుకుంటే చాలు. ఓకేనా. అండ్ నేను వీక్లీ టెస్ట్ ఇచ్చేటప్పుడు దీని మీద ఎలా క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా మీకు అర్థమవుతుంది. వీక్లీ టెస్ట్ ఇచ్చేటప్పుడు మొత్తం సెమ్ 1 మీద ఇస్తాను, ఇప్పుడే చెప్తున్నాను. వీక్లీ టెస్ట్ సండే పెట్టేటప్పుడు మొత్తం సెమ్ 1 మీద పెడతాను. సో మీరు 3 చాప్టర్స్, ఈ 4th చాప్టర్ కేవలం 2 వీడియోలు, ఈ వీడియో 3 వీడియోలు చూస్తారో, టెక్స్ట్ బుక్ చూసి చదువుతారో, మీకు ఇంతకుముందు గుర్తున్నది రాస్తారో తెలియదు, కానీ నేనైతే 6th సోషల్ సెమ్ 1 ఎగ్జామ్ అయితే అన్నిటికీ సంబంధించిన బిట్లు అయితే సండే వీక్లీ టెస్ట్లో ఇస్తాను. ఓకే, సో వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. రేపైతే 6th క్లాస్ సైన్స్ సెమ్ 1 చెప్పేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.